I am Swapna. I am a natural fertility coach. IVF cycle fail అయిందా? మీరు మెంటల్గా ఫైనాన్షియల్గా కూడా డ్రైన్ అయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఐవీఎఫ్లో వాళ్ళు అసలు రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేయరు. ఎగ్ స్పెర్మ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయరు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఫర్టిలైజేషన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మీదే ఉంటుంది. అసలు ఎంబ్రియో మీ బాడీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉందా లేదా అని కూడా చెక్ చేయరు. సో ఇవే మేజర్ రీజన్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికైతే. ఐవీఎఫ్ ఫెయిల్ అయిందంటే పర్మనెంట్గా అమ్మ కావాలనే కలకు దూరం అయిపోయినట్లు కాదు. ఐవీఎఫ్ ఫెయిల్ అయినా కూడా న్యాచురల్గా ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకొని హార్మోన్స్ బ్యాలెన్స్ కరెక్ట్ చేసుకొని మైండ్ బాడీ టెక్నిక్స్ ఫాలో చేసి మీ యూట్రస్ని హీల్ చేసుకుంటే మీరు మళ్ళీ న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎవరికైనా కూడా ఇలాంటి న్యాచురల్ ఫర్టిలిటీ టిప్స్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఏదన్నా కావాలన్నా ఎవరన్నా ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యి సఫర్ అవుతున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.